నమస్కారం. తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానెల్కి స్వాగతం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో అద్భుతమైన, శక్తివంతమైన అంశం గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మనం శ్రీ వారాహి దేవి యొక్క మహిమాన్వితమైన నవరాత్రుల గురించి, ఆమె పూజా విధానం, రహస్యాలు, మరియు ఈ దీక్ష ద్వారా లభించే అద్భుత ఫలితాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపే అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు, అలాగే పూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, చేయకూడని పనులు కూడా వివరంగా తెలియజేస్తాను. వారాహి దేవి ఎవరు? ముందుగా, అసలు వారాహి దేవి ఎవరు అని తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని సంప్రదాయాల్లో నారసింహిని, వినాయకిని కూడా మాతృకలుగా ఆరాధిస్తారు. దుష్టశిక్షణ కోసము, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. పురుష అవతారాల నుండి ఉద్భవించినవారే ఈ సప్తమాతృకలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వారాహి, స్కంద నుండి కౌమారి, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకి ఉద్భవించారు. వీరిలో వారాహి అమ్మవారు అత్యంత ప్రత్యేకమైనవారు. వరాహుని స్త్రీతత్వం మరియు అమ్మవారి స్వరూపం. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రస్తావన కనిపిస్తుంది. అంధకాసురుడు, రక్తబీజుడు, సుంబనిసుంబులు వంటి రాక్షసులను సంహరించడంలో అమ్మవారి పాత్ర స్పష్టంగా ఉంది. యాంకర్, అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హల, నాగలి, ముసల, రోకలి, పాస, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి, బృహద్వారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా కూడా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. ఈ వివిధ స్వరూపాలు అమ్మవారిని వివిధ కోణాలలో ఆరాధించడానికి ఉపయోగపడతాయి. వారాహి, దండనాథ మరియు ధాన్యలక్ష్మి. శ్రీ విద్యా సంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి. దేవీ కవచంలో, ఆయు రక్షతు వారాహి అన్నట్టు, ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. యాంకర్, వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే, రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడుతారు. అలాగే, మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది. నాగలి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే, అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్లేలాగా ప్రేరణ చేస్తుంది. మన జీవితంలో మనం సరైన మార్గంలో నడవడానికి అమ్మవారి అనుగ్రహం ఎంతో ముఖ్యం. వారాహి నవరాత్రుల ప్రాముఖ్యత. ప్రకృతి పరంగా చూసినట్లయితే, ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని, ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ, బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి, ముఖ్య ప్రాణరక్షిణి. హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు: పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపు మనం నడవాలని, అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం. శ్లోకంధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయ ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ. సర్వం శ్రీవారాహి చారణారవిందార్పణమస్తు.
రాత్రివేళల్లో పూజలందుకునే వారాహిదేవి మరియు క్షేత్రపాలిక. వారాహి మాత తాంత్రికులకు ఇష్టమైన దేవత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. అంటే, ఈ తల్లి చీకట్లో ఉండే అజ్ఞానాన్ని, ప్రతికూల శక్తులను తొలగించి, జ్ఞానాన్ని, కాంతిని ప్రసాదిస్తుందని అర్థం. సాక్షాత్తూ పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. కాని, ఆ పరమశివునికే ఈ వరాహిదేవి క్షేత్ర పాలికగా ఉందన్న మాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్ బృహదీశ్వరాలయానికి ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట. తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. అలాగే, కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే 6 చేతులూ శంకు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. గుప్త నవరాత్రులు, ఆషాఢ్ మాస వారాహి నవరాత్రుల విశిష్టత. శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న 4 నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి, శక్తివంతమైనవి, శ్రేష్టమైనవి ఈ ఆషాఢ్ మాస గుప్త నవరాత్రులు. ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి. ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి. శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత గురించి చెప్పాలంటే, సప్త మాతృకలలో ఒక్కరు శ్రీ వారాహి పరదేవత. లలితా పరమేశ్వరి సర్వసైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు. మహావిష్ణు మరో రూపం, మహాలక్ష్మి ప్రతిరూపం, సర్వమంగళ స్వరూపం. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ గావించుటకు పాసమును, దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు. ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి, పరమ కృపామయి వారాహి దేవత. వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి. ఇది పూర్తిగా సత్యదూరం. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం. అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు ఆధీనంలో ఉంటాయి. కామ క్రోధ మద మోహ మద మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది, మన మనసును నియంత్రిస్తుంది. అమ్మవారు సమయ సంకేత, ఏది ఎప్పుడు ఎలా చేయాలో, ఎలా సాధించాలో తెలియజేస్తూ ఉంటుంది. అమ్మవారు సాక్షాత్ వసుంధర, భూదేవి, నాగలిని రోకలిని ధరించిన ధాన్యదేవత. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి. శ్రీకరి, శుభకరి, సర్వమంగళకారిణి, కళ్యాణ స్వరూపిణి, అమంగళం నాశిని, సుమంగళికారిణి, సౌభాగ్యప్రదాయిని, విశుక్ర ప్రాణహరిని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం, సౌభాగ్యప్రదం. ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధనతో పరిష్కారం లభిస్తుంది. అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా, నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభీష్టాలు తప్పకుండా తీరుతాయి. భూమి పరమైన సమస్యలు ఉన్నా, భూ తగాదాలు ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా, శత్రు సమస్యలు ఉన్నా, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా, జీవితంలో స్థిరత్వం లేకపోయినా, మనకంటూ రక్షణ లేకపోయినా, ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్నా, ఆర్థిక స్థిరత్వం లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు, ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. వారాహి నవరాత్రి పూజా నియమాలు. ఇప్పుడు ఈ నవరాత్రి దీక్షకు సంబంధించిన పూజా నియమాలను తెలుసుకుందాం. ఈ నియమాలు పాటించడం వల్లనే పూజకు పూర్తి ఫలితం లభిస్తుంది. ఈ వారాహి నవరాత్రి పూజను స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ నవరాత్రి దీక్షను చేసేవారు ఆషాఢ్ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆషాఢ్ శుద్ధ దశమి వరకు ఈ దీక్ష నియమాలు పాటించాలి. నవరాత్రి పూజ చేసేవారు మద్యము మాంసము తీసుకోరాదు.
ఇది అత్యంత ముఖ్యమైన నియమం. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 10 రోజులపాటు ఏకభుక్తం చేయాలి అనగా ఒక పూట మాత్రమే భోజనము చేయాలి. ఉదయము, రాత్రి ఫలహారం తీసుకోవాలి. ఈ 10 రోజులపాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. నవరాత్రి పూజ చేసేవారు ఈ 10 రోజులపాటు ఉదయం, సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేయాలి. నవరాత్రి పూజ మొదలు పెట్టిన తర్వాత ధర్మబద్ధమైన పనులు మాత్రమే చేయాలి. నవరాత్రి పూజ మొదలుపెట్టిన తర్వాత అకారణంగా పూజ మానివేయకూడదు. నవరాత్రి పూజ చేసే వారు నేలపైనే నిద్రపోవాలి. మీ ఆరోగ్య రీత్యా చూసుకోండి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మినహాయింపు. ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. వారాహి నవరాత్రి పూజా విధానం. ఇక పూజా విధానాన్ని వివరంగా చూద్దాం. ఇంటి వద్ద ఎలా పూజ చేయాలో ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా గణపతి పూజ. ఏ పూజ అయినా సరే మొదట విఘ్నేశ్వరునికి పూజించాలి. మీ సంకల్పము అంటే నీ కోరిక ఆయనకి చెప్పుకొని, విఘ్నేశ్వరుని పూజ మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది. ఈ నవరాత్రులకి ఏ ఆటంకం రాకుండా చూసుకోమని స్వామివారికి చెప్పుకోవాలి. తర్వాత అమ్మ పరివారాన్ని తలుచుకొని మీ నవరాత్రుల దీక్షను ప్రారంభించాలి. పఠించవలసినవి: వారాహి ద్వాదశ నామాలు 9 సార్లు, తర్వాత వారాహి కవచం, కాలభైరవాష్టకం. మీకు ఎంత కుదిరితే అంత అమ్మ నామస్మరణ, ధ్యానం చేసుకోండి. రోజుకు కనీసం 108 సార్లు అమ్మవారి మూలమంత్రాన్ని జపించడం మంచిది. నైవేద్యాలు: బెల్లం పానకం, దానిమ్మ గింజలు, తీపి దుంపలు, శనక్కాయలు, బీట్రూట్, క్యారెట్ ఏదన్నా సరే భూమిలో పండినవి చక్కగా కడిగేసి అమ్మకి నివేదన చేసి ఆ తర్వాత మనం ఇంట్లో వాటిని వాడుకోవచ్చు. ఎరుపు పుష్పాలు, సువాసన భరితమైన పుష్పాలు అమ్మకి సమర్పించుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైనవి రక్తాంబరం, ఎరుపు రంగు వస్త్రం, కుంకుమార్చన. ప్రతి ఒక్కరు కూడా వారాహి అమ్మని ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు. ఎందుకంటే ఈ పూజ పద్ధతి అంతా కూడా సాత్వికమైనదే. ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మ పైన నమ్మకం. నమ్మకంతో సంతోషంగా పూజించుకోండి. సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం. గృహస్థుల కోసం మీరు ఈ నవరాత్రులు ఇంట్లో నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు. అంటే ఉదయం, సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకొని వారాహి దేవి ద్వాదశ నామాలు మరియు కాలభైరవాష్టకం ఇంకా మీ వీలును బట్టి అని చదువుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. 2 పూటలా కూడా స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించి పూజలో కూర్చోవాలి. మీరు నిష్టగా చేసుకుంటాను అంటే కలశస్థాపన చేసి అఖండ జ్యోతిని పెట్టుకొని అమ్మవారికి మీ పూజను అందించుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. ఇంట్లో వండకూడదు. చాప వేసుకుని నేల మీద పడుకోవాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మ నామాన్ని స్మరించుకోవాలి. అతిగా తినకూడదు. సాత్వికంగా తినాలి. ఈ నిబంధనలు పాటించగలిగితే పూర్తి ఫలితం ఉంటుంది. నవరాత్రి దీక్ష ప్రారంభం మరియు పూజా ద్రవ్యాలు. నవరాత్రి ప్రారంభం ముందు రోజు అనగా మీ గృహాన్ని శుభ్రం చేసుకోండి. పూజకి కావాల్సిన ద్రవ్యాలు తెచ్చి పెట్టుకోండి. పూజా ద్రవ్యాలు అనగా ప్రతి అమ్మవారి పూజలో ఉపయోగించే పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, నూనె, సాంబ్రాణి. అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి. ఒకవేళ ఇవి 2 లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ దుర్గ అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టండి. ఇది ఒక రోజు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టండి. నవరాత్రి దీక్ష ప్రారంభం అయ్యే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్ష వస్త్రాలు ధరించండి. దీక్ష వస్త్రాలు ధరించడం వీలు కాని వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువా 9 రోజులు ధరించాలి. ఈ కండువాను స్నానం చేసిన ప్రతిసారీ మార్చుకోవాలి. శుభ్రమైనది ధరించాలి. పూజా విధానం. లోతుగా ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి. పిమ్మట గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి. అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి. అభిషేకం అనునది తప్పనిసరి కాదు. అమ్మవారికి స్త్రీ మూర్తులు ఎర్రటి చీర, ఎర్రని గాజులు 9 రోజులు పీఠం దగ్గర ఉంచండి. అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి.
వారాహి అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించండి. దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ 9 రోజులు పాదరక్షలు ధరించకూడదు. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండండి. బ్రహ్మచర్యం పాటించండి. మంచం మీద పడుకోవద్దు. నేలపైన చాప వేసి పడుకోండి. ఈ 9 రోజులు ఉదయం మరియు రాత్రి 2 పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం పెట్టాలి. వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం ఈ 9 రోజులు విశేషంగా చేయాలి. ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభ పరిష్కార మార్గం ఇది. సులభ విధానం అందరికీ అనుకూలంగా. ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం కూడా ఉంది. దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు కానీ మెడలో దీక్ష కండువా 9 రోజులు ధరించాలి. పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం 2 పూటలా స్నానం చేసి దీపారాధన చేసి పూలు, పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది. 9 రోజులు చెప్పులు వేసుకోకూడదు. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలమీద పడుకోవాలి. స్తోత్ర పారాయణం చేయడం, కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు వారాహి అమ్మవారి ద్వాదశనామాలు ఉదయం, సాయంత్రం చదివితే సరిపోతుంది. అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసే విధానాన్ని సులభంగా మీకు తెలియజేశాను. అవకాశం ఉన్నవారు అమ్మవారి దీక్ష చేయండి. సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సర్వ సుఖాలు పొందండి. నవరాత్రి దీక్ష యొక్క అద్భుత ఫలితాలు. ఈ దీక్ష ద్వారా లభించే అద్భుత ఫలితాలు చూద్దాం. అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర, గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది. కళ్యాణం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది. సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని, సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది. అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన, ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది. ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి. ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయము, విజయము వెంటే ఉంటాయి. అవకాశం ఉన్నవారు 9 రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు, విపరీత ప్రభావాలు తొలగిపోతాయి. దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం 9 రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి. ఈ 9 రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి. నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ పీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచండి. 9 రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండటం వల్ల శక్తివంతంగా మారుతుంది. ఇది ధన వృద్ధికి కూడా తోడ్పడుతుంది. అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ 9 రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి. నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్ష కంకణాలు చేతికి కట్టుకోండి. ఇవి మిమ్మల్ని చెడు దృష్టి నుండి, ప్రతికూల శక్తుల నుండి కాపాడతాయి. ఈ 9 రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి. ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి. వారాహి ద్వాదశనామ స్తోత్రం. ఈ వారాహి దేవి ద్వాదశనామ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. అస్య శ్రీవారాహి ద్వాదశ నామ స్తోత్రస్య అస్వానన ఋషిః అనుష్టుప్ఛందః శ్రీవారాహి దేవతా శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వసంకట హరణ జపే వినియోగః. పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ తథా సమయసంకేతా వారాహి పోత్రిణీ శివా వార్తాళీ చ మహాసేనాజ్ఞాచక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ఇతి శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. నవరాత్రి ముగింపు రోజు ఉదయం అమ్మవారికి నైవేద్యం, మంగళహారతి, ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి. కండువా తీసి పక్కకు పెట్టాలి. మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి. మీ మనసులోని కోరికలను అమ్మవారికి తెలియజేయడానికి ఇది సరైన సమయం.
ఈ వారాహి నవరాత్రుల దీక్ష ద్వారా మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని, అమ్మవారి అనుగ్రహం మీకు సదా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. తద్వారా మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే వస్తాయి. మీకు వారాహి అమ్మవారి గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లలో అడగండి. మేము తప్పకుండా సమాధానం ఇస్తాము. నమస్కారం. శుభం కలుగుగాక.